వీఐపీలు వివరాలు ఇస్తలే కులగణన సర్వేకు సహకరించిన కొందరు వీఐపీలు నేతలు సర్కారు ఉద్యోగులు జిహెచ్ఎంసీలో 5 లక్షల కుటుంబాల వివరాలు నమోదు కాలే. జూబ్లీహిల్స్లో ఎన్యూమరేటర్లకు తన వివరాలు అందజేసిన సీఎం వీఐపీలు ప్రజాప్రతినిధులకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాల ఆదేశం అంటూ చూస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కులగణన సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాల్సిందే. ఇగో జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో ఎన్యూమరేటర్లకు వివరాలు అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాను. ఒక సీఎం క్యాండిడేటే ఈరోజు తన వివరాలు ఇస్తూ ఉంటే మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఈరోజు ఈ సెలబ్రిటీలు వీళ్ళంతా కూడా ఇస్తే ఏమవుతుంది అంటే మీ ఆస్తులను కరిగిపోతాయనా? ఇప్పటి వరకు కొంతమంది మంత్రులు కూడా ఇవ్వలేట. ఆ మంత్రులు కూడా ఇవ్వండి. మీరు ముందే ఇచ్చుంటే మీ నుంచే స్టార్ట్ అయి ఉంటే రోజుకొకరుగా ఒక మంత్రి ఒకరోజు ఒక మంత్రి చేసి ఉంటే కనుక ప్రజల్లో ఇంకా చైతన్యం వచ్చేది. ఈరోజు మీరు ఇవ్వకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి దాపరించింది. కులగణన సర్వేకు మీరు ఏ విధంగా అడ్డుపడుతున్నారో ఈరోజు వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఆధిపత్య వర్గాలను చూస్తే అర్థమవుతుందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కులగణన సర్వేలో వీఐపీలు కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు నమోదు చేసుకోవడం లేదు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏరియాలోనే ఎక్కువ మంది తమ వివరాలను ఎన్యూమరేటర్లకు చెప్పడం లేదు. కొన్ని ఇతర జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. వీళ్ళు కూడా వీఐపీలు ప్రజాప్రతినిధులేనని తెలుస్తోంది. సర్వే కోసం రాష్ట్రంలో మొత్తం 1,18,2,726 ఇళ్లకు స్టిక్కరింగ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సర్వే 96% పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. చాలా జిల్లాల్లో 100% పూర్తయినట్లు చెబుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో 25,05,515 ఇళ్లకు స్టిక్కరింగ్ చేశారు. అయితే జిహెచ్ఎంసీలోనే ఇంకో 4.5 ఇళ్లకు సంబంధించిన సమాచారం సేకరించాల్సి ఉంది. ఈ లిస్టులో సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళు, బడా వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, సాఫ్ట్వేర్, ఇతర జాబ్స్, ఉన్నత స్థానాల్లోని వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. వీరు వ్యక్తిగత వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని పై స్థాయి అధికారులకు ఎన్యూమరేట్లో నివేదించారట. సో సెలబ్రిటీలు అయితే మీరైనా తోపులానే, సెలబ్రిటీలు సినిమా తర్వాత మీరైనా తోపులా? మీరు కూడా మీరు అన్నమే కదా, గడ్డేం తింటలేరు కదా, ఇయ్యచ్చు కదా. ఏమవుతుంది నాకు అర్థం కాదు. అంటే మీరు సెలబ్రిటీలు వివి అయిపోతే మీకు కొమ్ములు వస్తాయి. 2 కొమ్ములు ఉంటాయి ఆ మనుషుల కంటే ఎక్కువ. ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. సెలబ్రిటీలైనా ఎవడైనా ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం మీకు తగిన శాస్తి తెలంగాణ ఇస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.